హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ధీరజ్ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా నర్మదని చూసి, అక్క నువ్వు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చేసావేంటి అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే, ప్రేమ చెప్తాను, ఎందుకు వచ్చానో చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ఆగు అని చెప్పి ఇక నర్మద అయితే వెళ్తూ వెళ్తూ ప్రేమకి, చూడు నేను ఫోన్ చేస్తాను, ఫోన్ మాత్రం కట్ చేయకు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పి అక్కడి నుంచి ఇక లోపలికైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే భాగ్యం చెప్పినట్టు నర్మద కంటే ముందుగానే ఇంటికైతే వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చిన వల్లి చాలా భయంగా, అమ్మో ఆ నర్మద నన్ను చూసేసింది, అలాగే ఆ ఆ ఏజెంట్ గాడు నా గురించి అంతా చెప్పేశాడు. ఇప్పుడు కనుక నర్మద ఆ ఏజెంట్ గాడిని నేనే కావాలని వాడికి డబ్బిచ్చి తెలుసుకున్నానని చెప్పి ఈ విషయాన్ని మావయ్య గారి ముందు బయట పెడితే తర్వాత మావయ్య గారు నన్ను ఏమంటారో ఏంటో అని భయపడుతూనే ఇక భాగ్యమైతే కిచెన్లోకి వెళ్తుంది. ఇక భాగ్యానికి ఫోన్ చేసి, అమ్మోయ్ ఇంటికైతే వచ్చాను, కానీ నర్మద ఏజెంట్ గురించి, అలాగే ఆ ఏజెంట్ గాడి ముందు మనమే నాటకాలాడి డబ్బాస చూపించి సాగర్ గురించి నిజం తెలుసుకున్నామన్న సంగతి మావయ్య గారి ముందు బయట పెడుతుందేమోనని నాకు భయంగా ఉందే అని అంటుంటే ఇక భాగ్యమైతే, చూడమ్మడు నువ్వేం భయపడకు, చూడు అక్కడ చూసింది నేను కాదని చెప్పు, అలాగే ఏం మాట్లాడాలో నీకంతా వివరంగా చెప్పాను కదా అని చెప్పి ఇక వల్లికి భాగ్యం నచ్చ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఇంతలో నర్మద వచ్చి వల్లకాయ్ అని పిలవడంతో ఒక్కసారిగా వల్లి భయంతో, అమ్మో వచ్చేసింది, ఇప్పుడు చిరుతపులి అమాంతంగా మీద పడుతుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక భయపడుతూనే పైకి ధైర్యంగా ఉన్నట్టు నటించి, అదేంటి నర్మద సెల్లాయ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, మరి ఆఫీస్కి వెళ్ళిందనివి వెళ్ళినట్టు మళ్ళీ వెనక్కొచ్చావేంటి అని అంటుంటే, అయ్యో నేను వెనక్కొచ్చాను సరే, కానీ నువ్వెందుకు బలక్కై నన్ను చూసి అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఇక నర్మద అడుగుతుంటే నర్మద మాటలకి వల్లి, అయ్యో నేనెందుకు టెన్షన్ పడతాను, కాఫీ తాగుదామని అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు కదా నీకు కూడా ఏమన్నా కావాలేమోనని అని అంటుంటే, నాకు నిజం కావాలి చెప్తావా అని అడగడంతో ఒక్కసారిగా వల్లి ఉలిక్కిపడి ఇక మింగుళ్ళు వేస్తూ, ఏంటి నిజమా, నిజమేంటి అని చెప్పి ఇక వల్లి అయితే భయంతో ఇక నర్మదని అడుగుతూ ఉంటే, నర్మద కంగారు పడకక్క, అసలు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు, అయినా నువ్వు మీ నాన్న ఇడ్లీ బండి దగ్గర ఉండాల్సిన దానివి ఇంత ఫాస్ట్గా ఇంటికి ఎలా వచ్చావు అని అంటుంటే, ఊరుకో నర్మద, ఎవరిని చూసి ఎవరనుకున్నావో, నేను ఉదయం నుంచి ఇంట్లోనే కదా ఉన్నాను, వంట చేసేటప్పుడు సీర పాడైద్దని ఇప్పుడే సీర మార్చుకొని కిచెన్లోకి వచ్చాను, అయినా నువ్వు నా మీద అనుమానం పడచ్చు, కానీ ప్రతిదానికి నన్నే అనుమానించడం ఏమాత్రం కూడా బాగాలేదు అంటూ ఇక వల్లి భయపడుతూ నర్మదతో చెబుతుంది. నర్మద, సరే అక్క, నేను నీ మీద ఎటువంటి అనుమానం పడట్లేదు, కానీ నీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. ఈరోజు ఆ విశ్వగాడు అరెస్ట్ అయ్యాడు, తర్వాత ఆ విశ్వగాడిని రెచ్చగొట్టి ప్రేమని ఇరికించినట్టు నిన్ను కూడా ఇప్పుడు ఆ విశ్వగాడు ఇరికించచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి, ఏమంటున్నావు నర్మదా, నన్ను ఇరికించడం ఏంటి, అయినా నేనెవరిని ఇరికించలేదు, నిజం బయటపడింది అంతే, సుడు నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నా మీద నీకు ఎంత కోపం పగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇక వల్లి అయితే తన స్టైల్లో ఇక అబద్ధాలు మొదలు పెడుతుంది. ఇంకా నర్మద అయితే వల్లి ఏ రకంగా మాట చెప్పదన్న విషయం అర్థం చేసుకుని ఇక తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ప్రేమకి కాల్ చేసి తన మొబైల్ని అక్కడే ఇక గ్యాస్ కట్టు మీద పెట్టేసి, సరే అక్క, సరే కంగారు పడకు, నువ్వు చేసేది ఎప్పటికైనా బయటపడుతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక నర్మద వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే నర్మద అంత కూల్గా వెళ్ళిపోవడం చూసి
కాస్త షాక్ అవుతుంది. అయ్ బాబాయ్, ఈ నర్మద వచ్చిన ఆవేశం చూసి ఎక్కడా అన్ని నిజాలు నా నోటితోనే బయటపడేలా చేస్తుందేమో, అలాగే మావయ్య గారి ముందు నన్ను ఎక్కడ ఇరికించేస్తుందేమోనని సానా అంటే సానా భయపడ్డాను. కానీ ఈ నర్మదకి అంత సీన్ లేదని అర్థమైపోయింది. ఇక్కడుంది ఎవరు? వల్లి. ఈ వల్లి దగ్గర ఎవ్వరూ గెలవలేరు అనుకుంటూ ఇక వల్లి అయితే చాలా సంతోషంగా భాగ్యానికి కాల్ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే నర్మద అయితే ఇంకా ప్రేమ దగ్గరికి వెళ్తుంది. అక్క, ఫోన్ చేశావు కానీ ఏం మాట్లాడట్లేదు, అయినా నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు ఫోన్ ఎందుకక్క అని అంటుంటే ఇక నర్మద సైలెంట్గా ఉండు అంటూ ఇక ప్రేమకి సైగ చేస్తుంది. ఇక ప్రేమ కూడా సరే అన్నట్టుగా ఇక స్పీకర్ని ఆన్ చేసి పెడుతుంది. ఇక వీళ్ళిద్దరూ ఈ గదిలో ఇలా మాట్లాడుకుంటున్న మాటల్ని ఇంకా ఒక్కసారిగా వేదవతి అయితే వింటుంది. వేదవతి ఇక వీళ్ళిద్దరిని చూసి ఇప్పుడే కదా ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది, మళ్ళీ వెంటనే వెనక్కొచ్చిందేంటి అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే జింతలో నర్మద, ప్రేమ, అసలు మీ బావగారు డబ్బు పెట్టి గవర్నమెంట్ జాబు కొనుక్కున్న సంగతి మావయ్య గారికి ఆ బల్లినే చెప్పింది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ఆ బల్లిని బావగారు ఉద్యోగం కొన్న సంగతి మావయ్య గారికి చెప్పిందా అని అంటుంటే, అదే కాదు, ఈరోజు అది ఇంకొక పెద్ద తప్పు కూడా చేసింది. వాటన్నింటినీ తెలుసుకోవడానికే ఇదిగో ఈ రకంగా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది కరెక్ట్ అయితే కనుక తను వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది, వాళ్ళమ్మతో ఫోన్లో అన్నీ మాట్లాడుతుంది. అది మనకి తెలిస్తే తర్వాత ఆ బల్లిని ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్దాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెబుతుంది. ఇక ప్రేమ కూడా, అవునక్క, తను ఎన్నో తప్పులు చేస్తుంది, పైగా ఆ తప్పులన్నింటికి మనిద్దరినీ బలి చేస్తుంది. ఈరోజు ధీరజ్ నన్ను ఎంతలా అవమానించాడో తెలుసా అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెబుతుంది. నర్మద, సరే అదిగో అది భాగ్యానికి ఫోన్ చేస్తున్నట్టుంది, చూడు అని చెప్పి ఇక ఫోన్ని ఇద్దరు కూడా దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళిద్దరి మాటలు విన్నా వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి ఇదంతా చేసింది వల్లినా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఆ వల్లి ఎక్కడుంది అని అనుకుంటూ ఇక నర్మద ప్రేమ మాటలు విన్నా వేదవతి అయితే చాలా ఆవేశంగా వల్లిని వెతుక్కుంటూ కిచెన్ దగ్గరికి వెళ్తుంది. ఇక కిచెన్ గుమ్మం దగ్గరే వల్లి మాటలు విని అక్కడే ఆగిపోతుంది. అమ్మోయ్, నువ్వు చెప్పినట్టే ఆ నర్మద ఆవేశంతో ఉన్న సిరుతుపుల్లాగా వచ్చిందే, కానీ ఈ వల్లి అంత ఈజీగా వదిలేసిద్దా ఏంటి? నేను అక్కడ చూసింది నేను కాదని ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావని మాటలతో బెదరగొట్టి పంపించేశాను. కానీ అలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. పైగా ఆ వల్లి ఆ నర్మద వెళ్తూ నాకే వార్నింగ్ ఇచ్చిందమ్మా. ఆ జైల్లో ఉన్న బండోడు ఎక్కడా నా పేరు బయట పడేస్తాడేమోనని భయపడుతూ ఉంటే నర్మద కూడా అదే విషయాన్ని బయటపెట్టి నన్ను బెదిరిస్తుంది. అసలు ఆ బండోడు జైల్లో ఊచలు లెక్కెట్టడానికి ఒక విధంగా నేనే కారణమని వాడు కనుక అందరి ముందు బయటపెడితే ఇక నా సంగతి అంతే. అమూల్యకి ప్రేమ అని చెప్పి తనని యామార్చి ఆ బండోడి వెనక అమూల్య కూడా పడేలా చేశాను. వాళ్ళిద్దరి మధ్యలో లేని ప్రేమని నేనే సృష్టించాను. అమూల్యని ఆ రోజు బండోడు పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్ళిపోవడానికి కారణం కూడా నేనే అన్న సంగతి ఆ బండోడు బయట పెట్టేస్తే తర్వాత నా కాపురం కొల్లేరైపోతుంది. ఎన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నా నా కాపురం సర్వనాశనం అయిపోతుంది. అమూల్య ఎప్పుడు నిజం బయట పెడుతుందేమోనని అనుక్షణం భయంతో చచ్చిపోతున్నాను. ఈరోజు ఆ ఏజెంట్ గడు నర్మదతో ఏదో చెప్పేశాడు. అసలు నర్మద ఏజెంట్ తనతో ఏం మాట్లాడలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అసలు ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదమ్మా అని అంటుంటే ఇక భాగ్యమైతే, సుడముడు, నువ్వేం కంగారు పడకు, ఎన్ని చేసినాలో అది చేయలేమా? నీ పేరు బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత చేస్తాను, అది నా బాధ్యత. నువ్వేం కంగారు పడకు. సుడు, నువ్విట్ట టెన్షన్ పడి
అందరి ముందు దొరికిపోకు అంటూ ఇక భాగ్యమైతే వల్లికి నచ్చ చెప్తుంది. ఒక్కసారిగా వల్లి మాటలు విన్న వేదవతి షాక్ అయిపోతుంది. ఇక వల్లి అయితే అది కాదమ్మా, పేమాని ఇరికించడం కోసమే బండోడితో కలిసి నాటకమాడి ఆ రోజు అన్ని నిజాలు బయటడేలా చేశాను. కానీ అమూల్య మెళ్ళలో తాళి తీసేసి అందరి ముందు అట్ట నిజం చెప్పిద్దని అస్సలు అనుకోలేదు. పైగా అమూల్య ఇంట్లో ఎప్పుడు ఎదురుపడినా నా గురించి ఎవరికన్నా నిజం చెప్పిద్దేమోనని భయంగా ఉంది. పైగా అమూల్య నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎక్కడ వాళ్ళ అన్నయ్యతో ఉన్న నా కాపురం నాశనం అయిద్దేమోనని ఆలోచించి నర్మదా పేమాల దగ్గర మాట తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టారు. అమ్మోయ్, నాకు చాలా భయంగా ఉందే. నువ్వెన్ని చెప్పు, నాకు నాకు నిప్పుల గుండం మీద నడుస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా ఇక జరిగింది చెప్పి వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ వేదవతి కనిపిస్తుంది. ఇక వేదవతి అయితే చాలా ఆవేశంగా వల్లి చెంప పగలకొడుతుంది. ఇక వల్లి అయితే చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేస్తుంది. అత్తయ్యగారండి అని అంటుంటే చంపేస్తాను, ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను అంటూ వేదవతి అయితే ఇక వల్లిని పెళ్ళమని 2 చెంపలు వాయి కొడుతుంది. ఒక్కసారిగా ఆ శబ్దాలు విన్న ప్రేమ నర్మద పరిగెత్తుకుంటూ కిచెన్లోకైతే వస్తారు. ఇక జరిగిందంతా చూసి ప్రేమ నర్మద అత్తయ్య అత్తయ్య ఆగండి, ఏంటి ఆవేశం అంటూ ఇక వేదవతిని ఆపుతూ ఉంటే ఇక వల్లి అత్తయ్యగారండి నన్ను ఎందుకు కొడుతున్నారండి అని అడుగుతుంటే ఎందుకు కొడుతున్నానో నీకు తెలీదా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? అలాగే దేవతల్లాంటి నా కోడళ్ళిద్దరి మీద అపనిందలు పడేలా చేస్తావా? నీలాంటి దాన్ని నమ్మి ఆయన గుడ్డిగా మోసపోతున్నారు. నిన్ను అంటూ ఇక వేదవతి అయితే వల్లిని చెంపలు 2 పగల కొడుతుంది. ఒక్కసారిగా చందు అక్కడికి వచ్చి జరిగిందంతా చూస్తాడు. అమ్మా, ఏమైంది? వల్లినెందుకమ్మా కొడుతున్నావు? ఎన్నడూ లేంది ఇంత కోపంగా కనిపిస్తున్నావు అని అంటుంటే రేయ్ పెద్దోడా, ఇన్ని రోజులు ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం మన ఇంటి మీద ఏదో చెడు దృష్టి పడింది. ఇంటికి ఏదో శనిగ్రహం అడ్డుపడుతుంది అని ఎంతగానో భయపడ్డాను. ఏ దేవుళ్ళని మొక్కినా, ఎన్ని గుళ్ళకి తిరిగినా ఇంట్లోనే ఉన్న ఈ గ్రహాన్ని వదిలిపెడితేనే కదా మళ్ళీ మనం సంతోషంగా ఉండేది అని చెప్పి వేదవతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చందు కోపంతో రగిలిపోతాడు. ఇక నర్మద అయితే అయ్యో బావగారు, అదేం లేదులేండి, మీరు కంగారు పడకండి, అత్తయ్యగారేదో కాస్త కోపంగా ఉన్నారు అంటూ ఇక నర్మద నచ్చ చెప్తుంటే ఆగమ్మా, ఆగు నర్మదా, ఆగు. ఎన్ని రోజులు మీరిద్దరూ కలిసి ఇదిగో ఈ దరిద్రపు దాన్ని కాపాడడానికి చాలా చేసి ఆ నిందలన్నీ మీ మీద పడేలా చేసుకున్నారు. ఇంకా ఇట్లాంటి దాన్ని వెనకేసుకొచ్చి మీరు ఇంకా మీ భర్తలకి అలాగే మీ మావయ్య గారికి దూరం కాకండి. రేయ్ పెద్దోడా, ఇన్ని రోజులు ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి మూల కారణం ఇదిగో ఇదే అని చెప్పి ఇక వల్లి వైపు చూపించడంతో ఒక్కసారిగా చందు షాక్ అవుతాడు. ఏమంటున్నావమ్మా అని అంటుంటే అవునరా పెద్దోడా, ముఖ్యంగా నీ చెల్లెలు, అదే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మన అమూల్య జీవితం నాశనం అవడానికి కారణం కూడా ఇదే. దానికి ప్రేమ అని లేనిపోని మాటలు చెప్పి వాణ్ణి ఆ విశ్వగాన్ని ప్రేమించేలా చేసింది. అలాగే ఆ రోజు అమూల్యని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి విశ్వగడు కిడ్నాప్ చేయడానికి సహాయం చేసింది. ఇదంతా చేసి ఏమీ ఎరగది నంగరాజులాగా దేవతల్లాంటి నా 2 కోడల మీద ఆడిపోసుకుంటుంది. ఇట్లాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టద్దు. మీ నాన్నగారు రాగానే తిని అంత చూస్తాను అంటూ ఇక వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ చందుకి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా చందు కోపాన్ని తెచ్చుకుని ఆవేశంలో ఇక వల్లిని గట్టిగా కొడతాడు. ఒక్కసారిగా వల్లి చందు తనని అపార్థం చేసుకుని కొట్టేసరికి తట్టుకోలేక ఇక బోరున ఏడుస్తుంది. బా, నేను చెప్పేది ఇను బా, వీళ్ళు కావాలని నా మీద అత్తయ్య గారికి లేనిపోనివన్నీ నూరిపోశారు బా. చూడు బా, ఉదయం మావయ్య గారు నా గురించి గొప్పగా చెప్పేసరికి వీళ్ళిద్దరూ తట్టుకోలేకే నన్ను కావాలని అత్తయ్య గారి ముందు ఇరికించారు బా అని చెప్పి ఇక వల్లి చెప్తూ ఉంటే వల్లి మాటలకి వేదవతి ఏయ్, నీకింత జరిగినా సిగ్గులేదా? వాళ్ళిద్దరూ ఏ రోజు కూడా నీ గురించి చిన్న మాట కూడా చెప్పలేదు, కానీ వాళ్ళ మీద అనుక్షణం ఆడిపోసుకుంటూ ఉంటావు.
ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళిద్దరి మీద చేసిన కుట్రలన్నీ మీ అమ్మతో చెప్తుంటే విన్నాను. వాళ్ళ మీద ఇంత కుట్ర చేశావా? ఎందుకే ఎందుకే వాళ్ళిద్దరూ నిన్ను తోడ పుట్టిన అక్కనుకున్నారు. అందుకే నీ కాపురం పాడవకూడదని నీ గురించి ఆలోచించి నువ్వెన్ని తప్పులు చేసినా సరే అది సరిదిద్దాలని చూశారు. అలాగే ఆ విషయం గురించి ఎవరి ముందు బయట పెట్టలేదు. కానీ వాళ్ళిద్దరినీ చెయ్యని తప్పులకి ఇలా అందరి ముందు నిందలు పడేలా చేశావు. నీలాంటి దాన్ని క్షమించకూడదు అని అంటుంటే ఇక చందు, అమ్మా ఎన్ని తప్పులు చేసినా ఇట్లాంటి దాంతో ఇంకా నేను కలిసి కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అసలు ఇట్లాంటి దానికి ఇలాంటి ఇంట్లో స్థానమే లేదు. నాన్నగారు వచ్చే వరకు కాదు ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఏయ్ బయటికి నడవ్వే, బయటికి నడు అంటూ ఇక చందు అయితే వల్లి మెడ పట్టుకుని ఇక బయటికి తోసేపోతుంటే ఇక వల్లి, బా ఆగుబా ఆగుబా, చూడుబా ఇదంతా నీకోసమే చేసాబా, నువ్వు లేకపోతే నేను బతకలేను బా, బా నీకు దండం పెడతా బా, ప్లీజ్ బా ఇక నుంచి చక్కగా ఉంటా బా, ప్లీజ్ బా అని చెప్పి ఇక వల్లి అయితే చందు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంది. అలాగే నర్మద ప్రేమాల దగ్గరికి వెళ్ళి, చూడు భీమా, చూడు నర్మద, మీ ఇద్దరూ తోడబుట్టిన సెల్లిల్లాగా నన్ను చూసుకున్నారు. కానీ నేనే కళ్ళు నెత్తి మీదకెక్కి ఈ ఇంటికి అలాగే ఇంట్లో మనుషులకి దగ్గర అవ్వాలని మీ మీద తప్పుడు మాటలని చెప్పాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. చూడండి, నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఎట్టా అయినా సరే మీరే అత్తయ్యకి ఆయనకి నచ్చ చెప్పండి. లేకపోతే నేను బతకలేను. ప్రేమ కోసమే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు అదే నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. ప్లీజ్ మీరిద్దరూ ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అంటూ ఇక ప్రేమ నర్మదని ప్రాధేయపడుతుంది. ఇక వేదవతి అయితే ఎందుకే మళ్ళీ వాళ్ళిద్దరిని ప్రాధేయపడుతున్నావు? ఇంతవరకు వాళ్ళిద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం కోసం ఎన్నో చేశావు. కానీ వాళ్ళిద్దరూ ఇంటి నుంచి వెళ్ళకపోయేసరికి ఇంకో కుట్ర చేయడానికి ఆలోచిస్తున్నావు. నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వేయలేదు. రే పెద్దోడా, ఇట్లాంటి దాన్ని వదిలిపెట్టకూడదు, తోసేరా బయటికి అని చెప్పి ఇక చందుకి చెప్తుంటే చందు అయితే ఇంకా వల్లిని బయటికి తోసేపోతుంటే నర్మద ప్రేమ, బావుగారండి ఆగండి, కాస్త ఆగండి, నేను చెప్పేది వినండి అంటూ ఇక వల్లిని ఆపమని ప్రేమ నర్మద ఇద్దరు కూడా చందుకి నచ్చ చెప్తూ ఉంటారు. అలాగే వేదవతికి నచ్చ చెప్తూ ఉంటారు. ఇంతలో రామరాజు రానే వస్తాడు. ఒక్కసారిగా రామరాజుని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక షాక్ అవుతారు. వల్లి అయితే గజగజ వణికిపోతుంది. ఇక ప్రేమ నర్మద, అత్తయ్య, మావయ్య గారికి నిజం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఎన్ని రోజులు ఆయన ఎంతో నమ్మకంగా ఉన్న కోడలు ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిస్తే ఆయన కొమిలిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్లాంటి మనిషిన నేను నమ్మాను అని చెప్పి ఆయన ఇంతకింతకి దిగజారిపోతారు. షాప్లో రైస్ మిల్లులో ఆయన నమ్మకంగా పనిచేసే వ్యక్తే ఆయన్ని మోసం చేసిన విషయం తెలిసే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు సొంత కోడలే ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిస్తే ఆయన ఇక లేవలేరు. నేను చెప్పేది కాస్త వినండి, ప్లీజ్ అత్తయ్య, బావగారండి, మీరన్నా అర్థం చేసుకోండి. మీరు ఏం చేసినా మావయ్య గారు సంతోషం కోసమే కదా చేస్తారు. మరి ఇప్పుడు మీరు వల్లి ఎక్కని బయటికి గెంటేస్తే మావయ్య గారు చాలా బాధపడతారు. అలాగే ఎంతగానో కుమిలిపోతారు. అలాగే ఆ ఎదురింటి వాళ్ళు మావయ్య గారిని ఎగతాలు చేయడానికి మరొక అవకాశాన్ని మనమే ఇచ్చినట్టుంటుంది. అందుకే నా మాట వినండి, ప్లీజ్ బావగారండి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా చందుకి చెప్తారు. ఇక చందు కూడా రామరాజు కోసం మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇంతలో రామరాజు వచ్చి, రే పెద్దోడా, నువ్వు ఇంకా మిల్లుకెళ్ళలేదా? ఏమైంది? అందరూ ఇలా బయట ఏం చేస్తున్నారు? భుజమా, ఏంటలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే చాలా కోపంగా కనిపిస్తున్నావు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతిని అలాగే చందుని అడుగుతాడు. ఇక పక్కన ఉన్న నర్మద ప్రేమల వైపు కోపంగా చూస్తాడు. అమ్మా వలి, ఏమైందమ్మా అలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే ఏదో విషయానికి కంగారు పడుతున్నట్టున్నావు. చూడమ్మా, మేమందరం ఉండగా ఎటువంటి కంగారు లేదు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లికి నచ్చ చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, భుజమా
కాస్త మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి ఇక రామరాజు అయితే లోపలికైతే వెళ్తాడు. ఏయ్ చూసావా, నువ్వు టెన్షన్ పడుతుంటే ఆయన నీకు ధైర్యం చెప్తున్నాడే, కానీ నువ్వు ఆయన్ని ఇంతలా మోసం చేశావని తెలిస్తే ఆయన తట్టుకోలేరన్నా ఒకే ఒక్క విషయంలో నిన్ను వదిలేస్తున్నాను అంటూ ఇక వల్లి అయితే చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చందు అయితే చూడు, నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించలేదు కదా అని నిన్ను నా భార్యగా దగ్గరికి తీసుకుంటానని అనుకుంటున్నావేమో. చూడు, కేవలం పైకి మాత్రమే నువ్వు నాకు భార్యవి, కానీ నీకు నాకు మధ్యలో ఎట్లాంటి బంధం లేదు ఈ రోజు నుంచి అంటూ చందు అయితే వల్లిని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లి దగ్గరకు వచ్చి, చూసావా అక్క, నువ్వు తప్పుల మీద తప్పుల్ని చేస్తూనే వచ్చావు, కానీ చివరికి నీ పరిస్థితి ఎంతటికి దిగజారిపోయిందో అర్థమైందా? చూడు, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అందరితో ప్రేమగా ఉండు అంటూ ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో వల్లి నిజంగా మారుతుందా, లేకపోతే మరొక కొత్త ప్లాన్తో ఇంట్లో కుటుంబ సభ్యులందరి మధ్యలో మళ్ళీ చిచ్చు రేపుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో